హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ దాత్రి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మేతి చెమ్మని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వచ్చేసేయండి. రోటీల్లో కానీ నాన్స్ పుల్కా దేంట్లోకైనా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మేతి చామన్. లెట్స్ గో ఇంటు ద రెసిపీ. ముందుగా అండి జీడిపప్పునండి, ఒక 50 గ్రాముల జీడిపప్పుని వేడి నీళ్ళు పోసి ఒక 30 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి. అలాగే మరికొన్ని జీడిపప్పుని గీలో వేయించుకొని పెట్టుకోవాలి. మెంతికూర అండి, ఒక పెద్ద మెంతికూర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆయిల్ దీనివల్ల మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్స్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుందండి. లేదనుకున్న వాళ్ళు మీరు ఇంకా తగ్గించుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక సన్నని ఉల్లిపాయ తరుగండి. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్ అండి. చూడండి, ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలండి. వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మగ్గనివ్వాలండి. చూసారా అండి, టమోటాలు మగ్గి నూనె ఎలా పైకి వస్తుందో. ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కొంచెం. మీకు కావాలంటే అండి ఉల్లిపాయలు వేసేటప్పుడు పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను ఇక్కడ పిల్లలు ఉన్నారని వేయలేదు. అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం నానబెట్టుకున్నటువంటి జీడిపప్పుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని అది వేయాలండి. కొంచెం వాటర్ పోసి బాగా కలిపెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద బౌల్ మెంతికూరని వేసుకోవాలండి. చెప్తున్నానండి, మెంతికూర సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. లేకపోతే చేదు అలానే ఉంటుంది, రెసిపీ అంతా పాడైపోతుంది. ఇదిగో చూడండి, ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇలా ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలండి, ఎందుకంటే క్యాష్యూ పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో గ్రేట్ చేసుకున్నటువంటి పన్నీర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి.
ఇంకా దీంట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఏ డిష్ అయినా కానీ ఉడికించుకోకూడదు, ఎందుకంటే దాని టెక్స్చర్ అంతా పాడైపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు నెయ్యితో పాటు వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మేథీ చామన్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.